ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. విరవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ వంగగీత విశ్వనాథ్. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ఓటర్లకు విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. మహిళలందరూ మళ్లీ జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉద్ఘాటన. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుంది. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రతిపక్షాల అంచనాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక ఆయనపై రాయిదాడి చేయించారని, ఎన్ని దాడులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవాడలో వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ ఎంపీ పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా వంగగీత విశ్వనాథ్ పిఠాపురం మండలం విరవాడలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చల్మలశెట్టి సునీల్ను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు జవ్వాది వాడపల్లి, అడప రఘు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, నాయకులు నడిగట్ల చింతలరావు, గట్టం వీరమోహన్ రావు, జవ్వాది నాయుడు, వర్దినెడి సుజాత, మల్లిరెడ్డి భద్రరావు, కొత్తులూరి సునీత, వర్దినెడి శ్రీను, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, కందా దుర్గా తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీద అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య విలువలతో కూడిన పరిపాలన అందించడానికి ప్రజలకి చేరుగా నేరుగా పరిపాలన రావాలి, అదేవిధంగా నేరుగా పథకాలన్నీ అందాలని చెప్పి పార్టీలకు అతీతంగా పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా భారతదేశం మొత్తం మీద పేరు తెచ్చుకున్న వ్యక్తి. అందుకే ప్రతిపక్షాలు కూడా ప్రజల ఆదరణ బాగుంది, జనాదరణ బాగుంది. ప్రజలందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పోలవర్షం కురుపుతున్నారు. లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళ అంచనాలకి భిన్నంగా వైసీపీ ఆదరణ ఉందని తెలిసి మరి అనేక రకాల కుట్రలతో, అనేక రకాల ఇబ్బందులతో, మరి రాళ్ల దాడులతో కూడా మరి దాడులకు కూడా పాల్పడటం జరిగిందనేది తెలుస్తుంది. అందుకనే మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని ఎవరు తీయలేరు, ఆయన యొక్క ధైర్యాన్ని ఎవరు లాక్కోలేరు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండే మనిషి, ప్రజలతో నడిచే మనిషి, ప్రజల కోసం మాత్రమే ఆలోచించే మనిషి. అందుకోసమే ఈరోజు జనం గుండెల్లో కూడా జగన్ గారు స్థిరంగా స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి మేమందరం ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో పర్యటిస్తూ మేము మా నాయకులు కూడా ఓట్లను మరి ఓటరు దేవుళ్ళు కాబట్టి వాళ్ళు స్వయంగా అభ్యర్థించాలని చెప్పి వారి వద్దకు రావడం జరుగుతుంది. తప్పకుండా జోరుగా హుషారుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల ప్రచారాలు సాగుతుంది. తప్పకుండా ప్రజల యొక్క ఆదరణతో, నాయకుల యొక్క సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మరి తప్పకుండా ఈ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గాజు గ్లాసు, సైకిల్ గుర్తులపై ఓటు వేయించి గెలిపించాలని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం జనసేన నాయకులు పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో సర్పవరం గ్రామస్తులు, జనసేన సైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులతో ఆయన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్లా శ్రీరాములు వారి అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తిరగకపోవడం, సరిగ్గా ఇలా తిప్పుకోవడం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు. ఓటమి అనేది కంపల్సరీ మాకు మేము గెలిచే అసలు ఎట్టి పరిస్థితుల్లో సూచనలే లేవని చెప్పి వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో కాకుండా హైయెస్ట్ మెజారిటీ కాకినాడ రూరల్ నుంచి రాబోతుంది. ఆ రోడ్డు మీద వస్తున్న స్పందన కానీ, ప్రజలు చూపించే ఆదరణ కానీ ఎంత బాగుందో, అలాగే స్థానిక నాయకులు కూడా ఎంతో ఉత్సాహం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయాలు, జెండాలు కొనుక్కుని ప్రజల్లో తిరుగుతూ ప్రజలాదరణ పొందుతున్నారు. సో ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ రూరల్ పంతం నానాజీ గారి సెగ్మెంట్ తో సహా వచ్చే ఎన్నికల్లో మే 13న హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. సో అందరినీ కూడా మే 13న పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన మీరందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత మంచి కార్యాలయం ఓపెన్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళలందరూ మళ్లీ జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని కాకినాడ రూరల్ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేములవాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ కిమిడి మంగతయారు శంకర్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. స్థానిక మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రచార రథంపై తిరిగి ఓటర్లకు అభివాదం తెలుపుతూ తన ప్రచారంలో ముందుకు సాగారు. ఈ ప్రచారంలో అవతాతలను, చిన్నారులను కలుసుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ వేములవాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బండి తాతాజీ, వీరబాబు, దొళ్ల శ్రీనుబాబు, వజ్రపు కామేశ్వరరావు, అప్పనపల్లి పెద్ద, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, పాలిక శ్రీనివాసు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రొక్కల గణేష్, మాజీ ఎంపీపీ కిమిడి సీతామహాలక్ష్మి, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రోజు మన వేములవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ఎదురొచ్చారు. ప్రజలందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికారు, ఆరాధన ఇచ్చారు, ముందు వెళ్ళారు. మళ్ళీ జగనన్నని ఎన్నుకుంటాం, మళ్ళీ మీరే కావాలని చెప్పి అందరూ కూడా వ్యక్తిగతంగా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబం బాగుండాలనే ఆలోచనతో వాళ్ళని మతాలకి అతీతంగా అందరికీ మేలు చేయాలని గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలితంగా ఇవాళ అందరూ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు. ఇంకా ఎవరికైనా కొంతమందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అధికారులు మిగిలిపోతే వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత మేలు చేస్తామని చెప్పాం. ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఆలయాలను చేస్తాం, స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా వివిధ సంక్షేమ పథకాలను తీసుకొచ్చాం. ఓవర్ హెడ్ లైన్స్ కట్టి, కొత్తగా వాటర్ లైన్స్ కట్టి ఇంటింటికి ప్రొవైడ్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఇతర గత 5 ఏళ్ల కాలంలో గ్రామంలో ప్రజలకు కల్పించే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామర్లకోట రూరల్ మండలం బోయినపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళలకు రెక్కలు పథకాలు వివరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. 3 రాజధానుల పేరిట సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చినరాజప్ప విమర్శించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు, జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని చినరాజప్ప కోరారు. కార్యక్రమంలో యువ నాయకులు నిమ్మకాయల రంగనాథం మరియు పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, గ్రామ టీడీపీ నాయకులు మారిన వెంకటరాజు, పప్పుల విజయ్ కుమార్, చల్లా శివశంకర్, మారిన శ్రీను, మండల పార్టీ అధ్యక్షులు
క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేజర్గా మీ బ్రిడ్జి మెయిన్ బ్రిడ్జి ఆ రోజు 6 కోట్లు శాంక్షన్ చేయించాను. దాన్ని వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జి మీకు వికారాయపురం ఇద్దరికి కూడా తిరిగి 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, అక్కడ 6 కోట్లు కూడా శాంక్షన్ చేయించాను. మళ్ళీ 2 బ్రిడ్జిలు కూడా కట్టిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది కూడా ఇరు స్థలాల విషయంలో పలవైన దాన్ని మెరక చేయించడం, పక్క గృహ నిర్మాణం కూడా చేయిస్తాను. ఇంకా సైట్లు ఇవ్వలేని కూడా పేదవాడు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా సైట్లు ఇప్పిస్తానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలన్నీ కూడా అమలు చేసి ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దాను. అందుకని మీ చిన్న గ్రామం కనుక పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్రామం అన్ని కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. అలాగే ఇలా దీని ముఖ్య ఉద్దేశం ఇలా ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి ఇక్కడ బీజేపీ మరి వెంకటరమణ గారు కూడా మనకు బాగా రోజు తిరుగుతున్నారు. అలాగే మన నాయకులందరూ కూడా రామకృష్ణ గారు కానీ, సీనిబాబు గారు కానీ, మన పార్టీ ప్రెసిడెంట్ సీనిబాబు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా రోజు కూడా మన తోటి వచ్చి గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా రోజు తిరుగుతున్నారు. అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అవగాహన ఉంది. అన్ని గ్రామాలు ఇదే పరిస్థితి. అన్ని గ్రామాల్లో కూడా జాయినింగ్స్ అవుతున్నాయి. వన్ సైడ్గా గ్రామం అన్ని కూడా వన్ సైడ్గా మీ గ్రామం అంతా వస్తుంది. మీ గ్రామం కూడా మీ నాయకుల మీద నమ్మకంతో మీ గ్రామానికి పూర్తి బాధ్యత చెప్పాను. నాకు మెజార్టీ తేవాలని చెప్పాను. నాయకులందరూ కూడా ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా పనులు చేస్తాను. మా నాయకులు నమ్మితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక పని కూడా నేను చెప్పిన పనులన్నీ కూడా మీ గ్రామానికి అన్ని చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజీలకు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు 1వ డివిజన్లో ఇంటింటా ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. 1వ డివిజన్ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత వెంకటేశ్వరరావు, ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్తో కలిసి కాకినాడ రూరల్ 1వ డివిజన్ రమణయ్యపేట, సెట్టిబెల్జిపేట మరియు గొల్లపేట ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశైలను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. డివిజన్ ప్రజలు భారీ ఎత్తున ఆహ్వానం పలికారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నూర్కుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ పెరాబత్తుల బాబు, ముంగళ్ల బాబురావు, కోణాల కృష్ణ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ రామ్కుమార్, తుమ్మలపల్లి నారాయణరావు, అప్పాజీ, దుర్గాడ కుమారి, అనసూయ, రాజకుమారి, హైమావతి, భోగేశ్వరి, మాలతి, హైమావతి, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో సూపర్ 6గా పేరు పెట్టి రాష్ట్రంలో 20 లక్షల మంది ఉపాధి అవకాశం లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి చెప్తే చేసే మనుషులు వీళ్ళు. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 రూపాయలు వేస్తానని చెప్తా ఉన్నారు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం సంవత్సరానికి చేస్తానని చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి స్త్రీకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తానన్నారు. అలాగే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కేవలం 6 మట్టుకే ఉన్నాయి. ఏంటి అతనిలాగే మీరు వెళ్తా ఉన్నారా? అభివృద్ధి మానేసి పథకాల మీద వెళ్తా ఉన్నారంటే వెళ్తా ఉన్నాం. మేము సంపద సృష్టించి పథకాలు చేస్తాం, అంతే తప్పి అప్పులు చేసి పథకాలు చేయమని చెప్తా ఉన్నాం. ఇవాళ 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్కటి చొక్కా ప్యాంటు కూడా నువ్వు తనఖా పెట్టేశావు. ఆ పరిస్థితి మేము రానివ్వకుండా ఖచ్చితంగా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఇంత పొడుగు కోస్ట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం అనేది చాలా చిన్న విషయం. అది నీకు చేత కాదు. సంపద దోచుకోవడం ఒకటి నీకు చేతను. మేము సృష్టించి ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మనం 50,000 మెజార్టీతో నెగ్గుతున్నాం కదా అని చెప్పి మీరెవరో రిలాక్స్ అవ్వకుండా నానాజీ గారికి ఇంకా అత్యంతగా కృషి చేసి ఇంకా అంతకన్నా మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన కూటమి ఎంత బలమైందో అందరూ తేల్చి చెప్పాలని చెప్పి అవతల వైసీపీ నాయకులకు బుద్ధి వచ్చేలాగా మనం చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 పథకాలతో మేము ముందుకెళ్తున్నాం. మహిళలు హారతలు పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మహిళకి ఉచిత ప్రయాణం కలిగించేటట్టు
ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటట్టు, అదేవిధంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాల మహిళ దాటిన వెంటనే 1500 రూపాయలు ఇచ్చేటట్టు, ప్రతి మరి చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మరి సంవత్సరానికి ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి ఒక్కొక్కరికి కూడా 15,000 ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు మహిళా పథకం మహాశక్తి రూపంలోని అద్భుతంగా ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పాలన రావాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి మరి పీఠం ఎక్కాలని చెప్పి జనం అందరూ కోరుకుంటున్నారు. ఏకపక్షాన ఖచ్చితంగా పంతో నానాజీ గారు 45,000 నుంచి 50,000 మెజార్టీతో ఈరోజు కాకినాడ రూరల్లో ప్రపంచం సృష్టించారు అని చెప్పి మరి అతిశయోక్తి కాదని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక గుప్పుడు మట్టి ఒక రోడ్డు మీద వేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వం బొమ్మలు మాత్రమే స్టిక్కర్ల ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఈయన మాత్రం ఇక్కడ స్టిక్కర్లు వేసుకుని మేమే చేసినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. అది ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. తప్పకుండా కేంద్రం అండదండలు ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికే కాదు ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఉంటాయి. అవసరమైతే ఢిల్లీ స్థాయి నుంచి ఈ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇదేంటంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఒక వనరులతో కూడిన నియోజకవర్గం. ఎందుకంటే ఈ వనరులన్నీ కూడా ఈ ప్రభుత్వం వారు ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో వారు తప్పక దుర్వినియోగం చేస్తున్నారు. ఆ వనరులన్నీ కూడా ప్రజలకు చేరాలి. ప్రజలకు చేరాలంటే పంతో నానాజీ గారు లాంటి వ్యక్తి ఈ రోజున ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మౌలిక సదుపాయాలే కాదు, ఏదైతే ప్రజలకు అవసరమో వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా పంతో నానాజీ గారి ద్వారానే సాధ్యం అని చెప్పేసి అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం పంతో నానాజీ గారికి మేమందరం కూడా దగ్గరుండి కల్పించే అవకాశం కూడా ఉందని చెప్పేసి మోడీ గారి అండదండలు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమి కొట్టి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి కూటమి ఉమ్మడి అభ్యర్థులైన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దౌలూరి లచ్చబాబు, దౌలూరి రాము, రెడ్డెం భాస్కర్రావు, కొండెపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, ఐతా రాంబాబు, నల్లా శ్రీను, పిల్లి చిన్న, నామదొరబాబు, కొరుప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, మొల్లి నాగమరెడ్డి రాజు, గుత్తుల రామకృష్ణ, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు చూస్తే అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ తెలుగుదేశం పార్టీ టైంలోనే అభివృద్ధి చేసాం. మన టౌన్ అంతా కూడా అభివృద్ధి చేసాం. సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా మరి వాటర్ స్కీమ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో జరిగినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గీతగా ఒకసారి తెలుసుకోవాలా, మన ఈ వార్డులో 13వ వార్డులో ఎప్పుడైనా ఆవిడ వచ్చిందా? రాని అభ్యర్థి, 5 ఏళ్ళు అయినా కూడా కనపడిన అభ్యర్థి. నేనైతే 100 సార్లు వచ్చాను. మరి గీత గారు ఈరోజు ఓటు అడగడానికి ఓటు కోసమే స్వార్థంతో వస్తుందా? ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది. 5 సంవత్సరాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు, మహిళలు ఏ విధమైన ఇబ్బందులు పడినా ఆవిడకి సంబంధం లేదు, రైతులు నీళ్ళు లేక ఎండిపోతే గీత గారికి సంబంధం లేదు, మునిగిపోతే పొలాలన్నీ కూడా గీత గారు వచ్చిన పలకరించిన జ్ఞాపకాలు లేవు, దుర్గాడ మిర్చి రైతులు సర్వనాశనం అయిపోతే కనీసం వాళ్ళకి పంట నష్టం రాసించిన పాపం లేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఎలాగన్నా పోనీ నాకు అధికారం కావాలని ఓటు కోసం ఆవిడ వస్తూ ఉంది. అది అర్థం చేసుకోవాలి గీత గారిని అని చెప్పి అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలి, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాం. ఈ మధ్యన గీత గారు కొత్తగా ప్రచారం పెట్టింది. వరమ గారి టికెట్ లేదు కదా నాకు వేయండి. వరమ గారి కుటుంబం వైసీపీకి ఓటు వేయడానికి లేదు, జనసేనకి వేయడానికి ఉంది. నాకు టికెట్ ఉందో లేదో, అధికారం ఉందో లేదో జూన్ 10వ తారీఖులో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరి కష్టం వచ్చినా అధికారికంగా నేను చూస్తాను, ఎవరికి ఇబ్బంది లేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఆయన కూడా మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ కూడా
అందరూ కూడా భారీ మెజార్టీతో మనం గెలిపించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వైసీపీ నాయకుడు ప్రముఖ సినీ దర్శకులు నంది అవార్డు గ్రహీత కురసాల కళ్యాణ కృష్ణ పేర్కొన్నారు. రాయుడుపాలెంలో గల విలియమ్స్ విద్యా సంస్థల ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు తరపున ప్రముఖ సినీ దర్శకులు నంది అవార్డు గ్రహీత కళ్యాణ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ విభాగం ప్రెసిడెంట్ దడాల జాషువాగిరి, విలియమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ మరియు అనేక మంది పెద్దలు, ప్రముఖులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. వారు తమ ప్రసంగంలో అంబేద్కర్ ఏ ఒక్క కులానికి చెందినవారు కారని, అందరి వారిని, రాజ్యాంగ నిర్మాతగా దళితులు ఆశాజ్యోతి అని, అందరికీ ఆదర్శప్రాయుడని తెలియజేశారు. కార్యక్రమంలో విలియమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, రాష్ట్ర హైకోర్టు న్యాయవాది నూతలపాటి క్రిస్టోఫర్, ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ రిటైర్డ్ దడాల సన్రాజు, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఏపాటి ఎలీషా, ప్రొఫెసర్ కంబం వందనం, దడాల పెద్ద సత్యనారాయణ, కవల భాస్కర్ రావు, బత్తుల ప్రసాద్, కన్నాబత్తుల నవీన్, నేమాల సునీల్, మల్లవరపు నిస్సి పాల్, కొత్తపల్లి నవీన్, ప్రవీణ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ జైహో డ్రైవర్స్ అండ్ ఇలాంటి మహనీయుల యొక్క ఆదర్శప్రాయమైనటువంటి జీవితం శ్రీ సుప్రభు గురించి మనం అలాగే చెప్పుకుంటున్నాం. మనం అందులో చాలామంది క్రిస్టియన్స్. మన ఇక్కడ రమణయ్యపేటలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్, అదర్వైజ్ కాలేజ్ అంబేద్కర్ భవన్ కట్టించారు. ఎవరంటే మన రూరల్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు, మన మధ్యలో ఉన్నటువంటి వీరు అన్నయ్య గారు. ఆయన చాలా మహనీయుడు. ఆయన కట్టించినటువంటి భవనం దగ్గర పొద్దున్న సేకలతో సిద్ధపడి వెళ్ళిపోయాను. ఇంకెవరు రాకముందే వెళ్ళిపోయాను. ఇక నాకు చాలా అభిమానం అనమాట ఇది. ఎందుకంటే కాకినాడలో బిల్డింగ్ కట్టించారు వైఎస్ఆర్ గారు అందరూ. మేమందరం స్టూడెంట్స్, మేము అసలు వెళ్తుండేవాళ్ళం. ఆయన ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు చూసి చాలా సంతోషించారు. నాతో ఒక గది రిబ్బన్ కత్తిరించారు. నాతో మాట్లాడుతూ మాట వచ్చినప్పుడు ఈయన మా పాస్టర్ గారండి, నేను వాళ్ళ ఇంటి పాస్టర్ గారిలో పరిచయం చేస్తాను. నేను నన్నే కాదండి, మా పాస్టర్ గారు అందరూ ఇలాగే పరిచయం చేస్తాను. సార్ని చూస్తే ఆయన కుర్చీలో కూర్చోరండి. ఇంకా అసలు ఈయన మళ్ళీ వారి దగ్గర డ్రాప్ చేసుకొని కుర్చీలో కూర్చోరండి. సో అని అంటే ఆయన విద్యావంతుడండి, చక్కగా చదువుకున్నాడు. ఆయన నేను కూడా ఎంబీబీఎల్ చేశాను. లా చదివినప్పుడు అర్థమైందండి, వారం రోజులు నేను వేరే ట్రాన్స్లో పోయిన బిఎల్ చదివినట్టు. అంటే ఒక విధానం మీద ఇంత అధ్యయనం చేస్తే ఈ దేశం అంతటిని తరతరాలు నడిపించగలిగేటువంటి శక్తివంతమైన రాజ్యాంగం రూపొందించడంలో అంబేద్కర్ని ఏమని అనాలి ఈ ప్రపంచానికి? అంటే అతను ఒక మహాశక్తిని అనాలి. అంతకంటే ఒక వరల్డ్ డిక్లేర్ చేయడానికి ఛాన్స్ లేదు అందులో. సో నేను అప్పుడు ఫీల్ అయ్యి, ఓకే సమాజంలో చెప్పగలుగుతాను అంబేద్కర్ గురించి, కానీ చర్చలో ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను. నాకు ధైర్యం లేదు, నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత మరలా అంబేద్కర్ని, ఆయనకు ఉన్నటువంటి మేధస్సుని చర్చలో కూడా టీచ్ చేయొచ్చు అనేటువంటి స్పిరిట్, ఆ ఇన్స్పిరేషన్ని ఫస్ట్ అంబేద్కర్ ఇన్స్పిరేషన్ క్రిస్టోఫర్ గారి దగ్గర దొరికితే నెక్స్ట్ చర్చలో అంబేద్కర్ గురించి చెప్పొచ్చు అనేటువంటి ఇన్స్పిరేషన్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ గారి దగ్గర తెచ్చుకున్నాను. ఆయన మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి ఈ దిశానిర్దేశం. ఆనాటి తరాలకి, ఆ పౌరులకి, ఆ రాజకీయ నాయకులకి ఆ రోజు నుంచి నేర్పుకుంటూ వస్తే ఈ రోజు మన సమాజం ఇలా ఉంది. సో ఆయన గురించి ప్రతి క్షణం తెలుసుకోలేకపోయినా అవకాశం వచ్చిన ప్రతిసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో ఉన్న వాళ్ళే కాదు, నేను స్టీఫెన్ ఆనంద్ గారికి నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తాను. సార్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు, అయ్యగారు లాంటి పెద్దలు ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి వీలైనప్పుడల్లా ఎప్పుడైనా సరే ఒక అవగాహన కార్యక్రమం పెడితే ఆయన మనకి చూపించిన దారి ఎంత గొప్పదని తెలిస్తే ఒక బాధ్యత కూడా వస్తుందని నా ఫీలింగ్. ఇది అన్ని చోట్ల జరగాలి. సార్ చెప్పినట్టు ఆయన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారనే విషయం మనకు తెలియదు. సో గుర్తు చేసుకోవడం అవసరం చెయ్యాలి సార్. ఎందుకంటే మంచి విషయాన్ని ఒకసారి కాదు 10 సార్లు చెప్పుకున్నా తప్పలేదు, 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. సో సార్ 2 నిమిషాలు టైం ఇచ్చారు, 3 నిమిషాలు అయిపోతుంది. మరోసారి ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, స్టీఫెన్ గారికి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా అధ్యక్షులు గారి దడాల జాషువాగిరి గారిని నన్ను వారు గుర్తించి మరి పార్టీలో ఇచ్చిన యొక్క స్థానాన్ని బట్టి నేను సభాముఖంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి జరిగించాలి లేదా నెక్స్ట్ తరం జరిగించాలంటే అది చాలా అవసరం.
కొత్త లీడర్షిప్ని ఒక పెద్ద ఆయన ఒక నాయకుడిగా ఉంటూ ఒక సీనియర్గా చెప్పుకుంటూ ఆయన బహుశా నమ్ముకొని అన్నది కూడా కాదు మాట, ఒక దళితుడిగా పుట్టడం ఎవడన్నా ఇష్టపడతాడా ఏమంటే అలాంటి వ్యత్యాసాలన్నింటికి దూరంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి కేవలం దేవుడిని నమ్ముకున్నవాడు మనిషి కనుక ఆయన యేసుక్రీస్తు ప్రేమనే ఆయన యొక్క లీడర్షిప్లో కూడా చూపిస్తున్నాడు. అందుని బట్టి నేను కూడా చాలా గర్విస్తున్నాను వారి యొక్క టీంలో ఉండడానికి. కాకినాడ నగర అభివృద్ధికి కారణభూతుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ కార్యదర్శి దివంగత జ్యోతుల సీతారామమూర్తి సంస్మరణ సభను పౌర సంక్షేమ సంఘం కాకినాడ టౌన్ హాల్లో నిర్వహించింది. సంస్మరణ సభకు సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు వినూత్న రీతిలో పోడియం స్పీకర్గా వ్యవహరించారు. తొలుతగా జ్యోతుల చిత్రపటానికి నగర పెద్దల పూలమాలలు వేసి స్మృత్యాంజలి ఘటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన ఆరాధికులు సర్వమత ప్రార్థనలు చేసి జ్యోతుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జ్యోతుల వ్యక్తిత్వం స్ఫటికం వంటిదని, సమస్త పౌరులు అభిమతాలను గౌరవించి సేవా దృక్పథం ఆచరించిన జ్యోతుల సీతారామమూర్తి కాకినాడ ప్రగతికి నిఘంటువు వంటి వారని సభ కీర్తించింది. కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనానికి ఆయన పేరిట నామకరణం చేసి జ్యోతుల విగ్రహాన్ని నగరంలోని ప్రధాన కూడల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సభ తీర్మానం కోరింది. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పాలనరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీరక చంద్రశేఖర్, మాజీ మేయర్లు సరోజ, పావని, నగర ప్రముఖులు వైడి రామారావు, జవహర్ అలీ, అల్లూరి, విఎల్ గాంధీ, మోర్త రాజశేఖర్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, వక్రంక రామకృష్ణ, కొల్లబత్తుల అప్పారావు, ఆకుల వెంకటరమణ, తోకల ప్రసాద్, కాశీ బాలయ్య, తిరుమల సత్యనాగేశ్వరరావు, అయినారపు సూర్యనారాయణ, ఐతాబత్తుల రామేశ్వరరావు, పప్పు దుర్గా రమేష్, సుందరంపల్లి గోపాలకృష్ణ, గొడవర్తి సత్యమూర్తి, గదుల నాగేశ్వరరావు, సేతు మాధవరావు, డాక్టర్ అనిల్, తుమ్మలపల్లి వాసు, పెద్దాడ సుబ్బారాయుడు, మలసాని శ్రీనివాసరావు, పెద్దాడ సుబ్బారాయుడు, సబ్బారపు అప్పారావు, మట్టా ప్రసాద్, ఎస్కే బాబులు, బచ్చల కామేశ్వరరావు, ప్రభాకర్ వర్మ, మలసాని శ్రీనివాసరావు, ఏనుగుపల్లి కృష్ణ, తాళ్లూరి రాజు, పితాని నూకరాజు, మంగాదేవి, మండపాక సుబ్బు, తొట్టెంపుడి రాజా, తటపర్తి సుబ్బారావు, గంగా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి విశేష సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల సీతారామమూర్తి గారి పేరు మీద సినిమా రోడ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనానికి వారి పేరు నామకరణం చేయాలని, అదేవిధంగా నగరంలోని ఒక ప్రధానమైనటువంటి 4 రోడ్ల కూడలి జంక్షన్లో శ్రీ సీతారామమూర్తి గారి కాంస విగ్రహం నెలకొల్పాలని ఈ యొక్క పౌర సంస్మరణ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం, కొత్త కౌన్సిల్ ఈ కార్యక్రమాలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజల సంతకాలతో వారికి ఒక వినతిపత్రం ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీ సీతారామమూర్తి గారి యొక్క పెద్ద కార్యం బుధవారం నాడు 17వ తేదీన శాంతినగర్లో ఉన్నటువంటి శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి ఇంటి వద్ద వారి శ్రీమతి గృహలక్ష్మి గారు, వారి 4 కుమారులు, కోడళ్ళు, అదేవిధంగా కుమార్తె, అల్లుడు గారు, బంధువులు అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళి ప్రకటించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరు. పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సంగిశెట్టి సత్తిబాబు, సంగిశెట్టి నానాజీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంగిశెట్టి సత్తిబాబుని, సంగిశెట్టి నానాజీని, వారి మిత్ర బృందాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ బి కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరింత బలం పుంజుకుందని, పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్లు గలంతవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వారందరూ కూడా మరి ఎప్పటి నుంచో కొత్తూరులో రాజకీయంలో ఉన్న వ్యక్తులు, వీరి వల్ల తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడటం కాకుండా గ్రామానికి అభివృద్ధిలో కూడా ఇంకా ఉపయోగపడే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం పంచుకోవాలని ఇక్కడ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన కార్యకర్తల గురించి, మన కోసం చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక అధికారికంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి ఒక ప్రకటన చేశారు. అది అందరికీ తెలిసి టీవీలో
అంచేత ఎవరికి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరి పనులు కూడా చూసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరి తెలియజేస్తూ దశనారాయణ గారు, నానాజీ గారు, మరి వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సర్పవరం గ్రామ వైసీపీ నాయకులు ప్రజలను కోరారు. 10వ రోజు సర్పవరం గ్రామం భవనారాయణపురంలో వైసీపీ సీనియర్ నాయకులు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు నేతృత్వంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకరరావుల ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటా ప్రతి నోట కన్నబాబు మాటేనని, అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని, వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాసంశెట్టి గోవిందు, గుత్తుల రవికుమార్, వానపల్లి వీరబాబు, జోకా సత్యబాబు, పుల్ల చక్రధర్, పుల్ల స్వాములు, డేవిడ్ లివింగ్స్టన్, ఘంటసాల సతీష్, వాసంశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి పోతురాజు, కర్రీ రమాదేవి, సవరం చిట్టిబాబు, పుల్ల ధర్మరాజు, పుల్ల సత్యనారాయణ, చైర్మన్ పుల్ల నారాయణరావు, జోకా గంగ, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన ప్రీతం నాయకులు కురసాల కన్నబాబు గారికి, అలాగే మన సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థించుకుంటున్నాను. అలాగే మన ఎన్టీఆర్ రోడ్ నుంచి మన 3-4 అడుగులు ఈ వర్షానికి వరదకు మునిగిపోయేది రోడ్డు. అలాగే దానికి రోడ్డుకి రోడ్డు వేయటం, అలాగే డ్రైను, పెద్ద డ్రైను సుమారుగా 1.5 కిలోమీటర్న్నర పెద్ద డ్రైన్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా చిన్న డ్రైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ అయ్యాక అవి కూడా వేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మేము ఇక్కడ రాకముందు పెద్ద ఇక్కడ అన్ని మునిగిపోయి ఉండి డ్రైన్లు కూడా రోడ్లు కూడా ఏమి ఉండి కాదు. మా సర్పంచ్ నెగ్గిన తర్వాత మా పంచాయతీ వాడు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు కానీ డ్రైన్ కానీ అన్నీ చాలా పెద్ద రోడ్డు, పెద్ద డ్రైన్ వేసామండి. ఇదంతా కన్నబాబు గారు ఆధ్వర్యంలో వేసిన రోడ్డుల్లో డ్రైన్ ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఎలక్షన్ అయిన వెంటనే మన కన్నబాబు దృష్టి తీసుకెళ్ళి ఈ బ్యాలెన్స్ డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్నీ వేస్తూ ఉండి. కానీ ఓటు మీరు మన కన్నబాబు గారికి ఓటేసి గెలిపించాలని, ఆ ప్యాన్ గుర్తుకి, అలాగే సునీల్ గారికి ఎంపీ కింద ప్యాన్ గుర్తు వేసి గెలిపించాలని కోరి పేర్కొంటున్నాం. మా జగన్ మళ్ళీ రావాలి, మా కన్నబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి, మళ్ళీ మంత్రి అవ్వాలి. ఇది ఒక్కటే నినాదం. మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏమాత్రం డోకా లేదు. భవిష్యత్తులో గౌరవ శాసనసభ్యులుగా కురసాల కన్నబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈ భవనారాయణపురం మరింతగా అభివృద్ధి దిశగా గౌరవ సర్పంచ్ గారు మరింత పట్టుదలగా పనిచేసి ఈ ప్రాంతానికి యొక్క చిరకాలం కోరికలన్నీ కూడా మరి ఆయన ఇక్కడ స్థానికుడు సర్పంచ్గా మరి ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. ఆయన బాటలో మరి గౌరవ సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులు కానీ, ఎంపీ సభ్యులు కానీ అందరూ కూడా సహకరించి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ మా ఎంత నడుస్తున్నటువంటి 10 రోజులుగా నడుస్తున్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఏపీఎస్పీ జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, కాకినాడ పట్టణానికి నియోజకవర్గానికి సంబంధించి పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపీఓల శిక్షణ కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మే 13 జిల్లాలో జరిగే పోలింగ్ ప్రక్రియ నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్ పనితీరు, పోలింగ్ ప్రక్రియలో
ఓపీఓల పాత్ర, ఓటర్ జాబితా పరిశీలన, గుర్తింపు కార్డుల తనిఖీ, ఇతర ఎన్నికల మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్ ఓపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ఓపీఓలు ఓటింగ్ ప్రక్రియపై సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మే నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్ సిబ్బంది, పీఓ, ఏపీఓ, ఓపీఓలు అంతా సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్లా కిషోర్, కాకినాడ పట్టణ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు నంబర్ అంటే ఎన్ని ఓట్లు వచ్చారని మీకు ఒక నంబర్ వస్తుంది ఎలక్ట్రల్ రోల్. 17A అదే నెంబర్ వస్తుందా? 17A రాస్తారు, మీరు రాస్తారు. దెన్ థర్డ్ వాళ్ళు ఏం చేస్తారు? వాట్ ఈస్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్? వాట్ ఇయర్స్ ఓటర్ స్లిప్ ఇస్తారు. ఓటర్ స్లిప్స్లో మళ్ళీ ఓటర్ స్లిప్ లాస్ట్లో కౌంట్ చేస్తారా? ఆ నెంబర్ దీనికి సేమ్ రావాలా? తర్వాత ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ ఆయన దగ్గర ఏముంటుంది? సియూ బ్యాలెట్ ఒకటి చేస్తారు. సో ఆయన దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ అయిన తర్వాత ఆయన కూడా ఒకసారి మళ్ళీ టోటల్ చేసి చూసి చెప్తారా లాస్ట్లో టోటల్ ఆయన. అప్పుడు ఆయనకే నెంబర్ వస్తుందా? సో ఆ నెంబర్ డాలీ కావాలా? మళ్ళీ అగైన్ ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ నెక్స్ట్ ఏపీఓ ఆయన దగ్గర అక్కడ వస్తుందా? ఆయన టోటల్ చూస్తారా? ఆయన పార్లమెంట్గానే ఉంటుందా ఆయనకి? సో అందరి దగ్గర ఆల్ నంబర్స్ ఏం రావాలి. పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలతో పెద్దాపురం రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి జె సీతారామరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీల ద్వారా నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం మరియు విడుదల చేయడం, అడగింపబడిన స్వాధీనం చేసుకున్న నగదు స్వాధీనం మరియు విడుదల కోసం ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లోబడి విధులు నిర్వహించాలని ఎస్ఓపి విధి విధానాలను వారికి తెలియజేశారు. అక్కడ నుంచి 3 వెహికల్లో వాళ్ళు వ్యక్తులు వచ్చినా కానీ అభ్యర్థితో పాటు ఆర్ఓ ఛాంబర్లోకి వచ్చేది మాత్రం 5గురే. అంటే ఒక అభ్యర్థి ప్లస్ 4 వ్యక్తులు. దాంట్లో అభ్యర్థితో పాటు అతను ప్రపోజర్స్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క లాయర్ ఉండొచ్చు, ఇంకా అదర్ ముఖ్యమైన వ్యక్తులు ఉండొచ్చు అన్నమాట. ఇది నామినేషన్లకు సంబంధించినటువంటి స్వీకరణ సంబంధించి ప్రొసీజర్. అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి నామినేషన్స్లో ముందుగా తీసుకొచ్చినటువంటి దాంట్లో ఒక ప్రిలిమినరీ ఇంకా స్క్రూటినీ అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ స్క్రూటినీ అంటే అతను పేర్కొన్నటువంటి ఓటర్ సీరియల్ నెంబరు అభ్యర్థిది ఓటర్ లిస్టులో ఉందా లేదా, మిగతా డాక్యుమెంట్ ఏమైనా పరిశీలించారా లేదనేది ప్రాథమికంగా చూసేసి తర్వాత దాన్ని తీసుకోవటం జరిగి వాళ్ళకి వచ్చినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్లు 4 మాత్రమే వేయాలన్నమాట, అంతకంటే ఎక్కువ వేయకూడదు. 4 మాత్రమే స్వీకరిస్తాం. అతను 10 తీసుకొచ్చినా కూడా 4 తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఓసీ అభ్యర్థులకి ఫీజు నామినేషన్ వేయాలంటే 10,000 రూపాయలు చెల్లించాలి. 10,000 కూడా వాళ్ళు క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ మనం చెల్లించవచ్చు అనమాట. లేకపోతే చలానా కూడా కట్టవచ్చు. కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనుకుంటే క్యాష్ ఇక్కడ తీసుకొస్తే క్యాష్ తీసుకుని వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వటం జరుగుతుంది. కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆత్మీయత మరువలేనిదని, తనకు ఎంతో సహకరించారని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడిన ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్షలు వేసి తప్పు చేస్తే శిక్ష తప్పదని అనిపించిన స్పెషల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు కడప 1వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు 10 మందికి మేలు చేసే న్యాయవాది, అలాగే న్యాయమూర్తిని అయ్యానని అన్నారు. తన గురువైన ఓ ఐఏఎస్ అధికారి అందరి విశ్వాసాన్ని పొంది నిజాయితీగా ఉండాలని, ఆయన చెప్పినట్లే ఎక్కడ పనిచేసిన బాధ్యతగా ఉన్నానని, ఆ విధంగానే అందరి అభిమానం పొందానని చెప్పారు. జూనియర్ న్యాయవాదుల ఫోక్సో కేసుల్లో 164 సిఆర్పిసి స్టేట్మెంట్లు పరిశీలిస్తే క్లయింట్కి న్యాయం చేయొచ్చని సూచించారు. చదవాలని సీనియర్ న్యాయవాదులు ఏలూరి సుబ్రహ్మణ్యం, మహమ్మద్ జహర్ అలీ, నరహరిశెట్టి రవికృష్ణ తదితరులు మాట్లాడుతూ న్యాయమూర్తి కేసు పూర్వపరాల క్షుణ్ణంగా పరిశీలించి తీర్పులిచ్చేవారని, జూనియర్ న్యాయవాదులకు కేసుల గురించి సూచనలు చేసి వారిని ప్రోత్సహించేవారని అన్నారు. కార్యక్రమంలో 4వ జిల్లా న్యాయమూర్తి లక్ష్మీనారాయణ, 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి అరోరా, జ్యుడిషియల్
జ్యుడిషియల్ ఆఫీసర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు మత్స్యవేట నిషేధం పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మత్స్యశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ కరుణాకరన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ నెల 15 నుండి జూన్ 15 వరకు వేట నిషేధం అమలు చేయడం జరుగుతుందని, ఇందుకు మత్స్యకారులు కూడా సహకరించాలని కోరారు. వేట నిషేధం సమయంలో ఎవరైనా వేట చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సంవత్సరం మరలా బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయింది. 15 నుంచి కూడా ఎవరిని సముద్రంలోకి వెళ్ళొద్దని మేము గ్రామాల్లో టామ్ వేసి చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అదే రకంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మొత్తం 62 రోజులు కొనసాగిద్ది. సో ఈ 62 రోజుల్లో కూడా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో తల్లి చేపలని పిల్ల చేపలని పట్టడం వల్ల మత్స్యకారులకి సస్టైనబుల్ ఫిషింగ్ ఉండదు కాబట్టి ఈ బ్యాన్ పీరియడ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని తదుపరి మత్స్యకారులు జీవనం సుస్థిరంగా కొనసాగాలంటే ఈ బ్యాన్ పీరియడ్ని ఖచ్చితంగా అమలుపరచాలి. కాబట్టి మత్స్యకారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల బ్యాన్ ఎన్యూమరేషన్ ఎప్పుడు చేపట్టాలా అన్నది ప్రభుత్వం ఇంకా తెలియపరచలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ చేపట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి 10,000 ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మత్స్యకారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ రకంగా ఇప్పుడు మనం చేప తల్లిని పిల్లని కాపాడటం వల్ల రాబోయే రోజుల్లో ఈ మత్స్యకారులే ఆ చేపలను పట్టుకొని జీవనం కొనసాగించడానికి మంచి అవకాశం ఇది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా మనం చూస్తే లాస్ట్ ఇయర్ బ్యాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత చేపలు విపరీతంగా దొరికాయి. చాలామందికి నష్టాల నుంచి బయటకు వచ్చారు చాలామంది. సో అటువంటి వేటలే కొనసాగాలని పోయినసారి బాగా సహకరించారు. అటువంటి సహకారం ఈ సంవత్సరం కూడా ప్రభుత్వానికి అందించి మీరు మేలు పొందితే ప్రభుత్వానికి అంతకుమించి ఇంకేం కావాలి. కాబట్టి ప్రభుత్వం తరపున మీరందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాము. బ్యాన్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని, సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. మీరు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మాజీ సైనికులందరూ స్వచ్ఛందంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారందరూ స్థానిక పోలీస్ స్టేషన్లో పేర్లను నమోదు చేసుకోవాలని పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు జవాది ఈశ్వరుడు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘం సమావేశం జవాది ఈశ్వరుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు అంశాలపై మాజీ సైనికులు చర్చించారు. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాం. మెయిన్గా మాజీ సైనికులు కాబట్టి మనకి నిజాయితీ, డిసిప్లిను అన్నీ ఉన్నవాళ్ళం కాబట్టి మన సోదరులైన పోలీసు వాళ్ళతో కలిసి మనం విధులు నిర్వహిస్తాం. నేను అందుకే అందరికీ రిక్వెస్ట్ ఏమందంటే ప్రతి ఒక్కరూ తమ పేరు అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఓపిక ఉన్న వాళ్ళు అందరూ ఏమందంటే పేరు నమోదు చేసుకొని విధులు నిర్వహించాలని నా కోరిక. నెక్స్ట్ ఏమందంటే మనకి వెల్ఫేర్ పాయింట్లో ఈసీహెచ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈసీహెచ్ ఏంటంటే మొన్నటి వరకు అపోలో హాస్పిటల్ ఎంపానల్డ్గా ఉండేది. దాన్ని కూడా 2 నెలల కిందట ఏమందంటే వాళ్ళు కూడా ఎంపానల్డ్ హాస్పిటల్ తీసేశారు. వాళ్ళు కూడా ఇంక ఏం చేయనని చెప్పారు మాజీ సైనికులకు. అందుగురించి ఇప్పుడు ఏది హాస్పిటల్ లేదు కాబట్టి మనం అందరం కలిసి ఏదో ఒక హాస్పిటల్ పెట్టాలంటే మన మాజీ సైనికులుగా దగ్గరలో వైద్యం చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఖర్చు పెట్టడానికి ఏదైనా జరిగిన ఏళ్ళ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ వచ్చిన ఏళ్ళ ఏది మనకి ఏంటంటే ఎంపానల్డ్ హాస్పిటల్ లేదు. అందుగురించి ఈసీహెచ్ ఎండీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన ఓఎస్సీ గారి ద్వారా ఏమంటే కలిసి ఏదో ఒక హాస్పిటల్ అంటే ఓఎస్సీ గారు చెప్పడం ఏంటంటే మెడికవరు, జిఎస్ఎల్, నెక్స్ట్ ఇన్నోదయ హాస్పిటల్ ఏంటంటే ఈ 3 హాస్పిటల్ ట్రై చేస్తాం. ఏదో ఒక హాస్పిటల్ జరుగుతుంది. ట్రస్ట్ హాస్పిటల్ కూడా ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. అందుగురించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంపానల్డ్ హాస్పిటల్లో తీసుకురావాలని ఓఎస్సీ గారిని అన్నట్టు కోరడం కూడా జరిగింది. అది కుదిరంటే మన మాజీ సైనికులు ఎంతో వెల్ఫేర్ చేసినట్లు అవుతారు. కారణం ఏంటంటే కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకినాడ కాబట్టి ఇటు అమలాపురం కానీ ఇటు రాజమండ్రి కానీ ఇటు పూణె సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్టీ వెల్ఫేర్ పాయింట్స్ చూసేలా ఉంటే మనకి అందుబాటులో ఏంటంటే జనరల్ ఐటమ్స్ కూడా సరిగా రావడం లేదు. ఈ మధ్యని ట్రైన్ విషయమై కూడా ఏంటంటే మనకి ఏవో గారిని కానీ సెక్యూరిటీ క్యాంటీన్ ఆఫీసర్ గారిని కలిసి మాట్లాడడం జరిగి మన మాజీ సైనికుల వెల్ఫేర్కు దోహదపడదాం. అందుగురించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ రాను కూడా నా నెంబర్ తీసుకొని ఎలక్షన్లో పాటుపడడానికి విధులు నిర్వహించడానికి
నాకు తెలియపరచడంగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్యలను వాటి పరిష్కారాలను కూడా చూపెట్టే సాంఘిక నాటకాలు సమాజ చైతన్యానికి స్ఫూర్తి వంటివని నాటక కళాకారుడు అన్నపు దక్షిణామూర్తి పేర్కొన్నారు. రమణయ్యపేట ఐపీఐసి కాలనీలో ఆడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ బలహీనతలను బలహీనపరిచి గుణాత్మకమైన బలాన్ని ఇచ్చేది నాటకమన్నారు. ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం విలువలు పెంచేందుకు వీటిని సమతుల్యం చేసేందుకు నాటకరంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 2007 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తెలుగు నాటకం రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా తెలుగు నాటక రంగంలో విశేష కృషి చేసిన నాటక కళాకారులైన అన్నపు దక్షిణామూర్తి, పల్లా బాబురావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజా నాగేశ్వరరావు, భాను, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో నెలకొన్న సమస్యని తీసుకుని ఆ సమస్య యొక్క పరిణామాలు ఏంటి అని మనకి కళ్ళ కట్టినట్టు చూపడం, అదే దాని పరిష్కార మార్గం కూడా ఆ నాటకం చూపిస్తాడు. ఇప్పుడు మన సినిమాలో ఎలాగా సమస్య ఉంటుంది ఆ పరిష్కారం చెప్తే, అలాగే నాటక రంగంలో కూడా సమస్యను తీసుకుని మనకి పరిష్కారం చూపడం కూడా జరుగుతుంది. అటువంటి చక్కటి కళాత్మక రంగం ఏదంటే నాటక రంగం అన్నమాట. మరి ఇప్పుడు సినిమా చేయడం పౌరు టీవీలో గతంలో మనకి మన చిన్నతనం అంతా కూడా నాటకాలే మనకు మంచి సందేశాన్ని, సమాజాన్ని ఉద్ధరించే, సమాజం మేలుకొల్పే అవకాశాన్ని కూడా నాటక రంగం ద్వారానే అందరి ప్రథమ మేలుకొల్పడం జరిగింది. రకరకాల రంగాల్లో వాయిద్యాలు కానివ్వండి, హార్మోనియం కానివ్వండి, తబలాలు కానివ్వండి, లేదంటే నాటక ప్రదర్శనల ద్వారా కానివ్వండి, ఇటువంటి వివిధ రంగాల కళాకారులు అనేక మంది ఉన్నారు. కానీ అందరికీ ఈ తెలుగు నాటక దినోత్సవం అటువంటిది గుర్తుందా లేదా అన్నటువంటిది నాకైతే తెలియదు. కానీ నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నటువంటి విషయం, మన మాజీ సర్పంచ్ గారు, ఈ రత్నప్రసాద్ గారు మాత్రం నేను అదే అనుకుంటుంటాను. రత్నప్రసాద్ గారు ఎవరు మర్చిపోయినా ఈయనకి మాత్రం బాగా గుర్తుంటుంది. ప్రపంచ నాటక దినోత్సవం గుర్తుంది, తెలుగు నాటక దినోత్సవం గుర్తుంది. ఈ రెండింటికి కూడా కొంతమంది కళాకారులను పిలిచి ఏదో కొంత సత్కారం చేసి వాళ్ళని సంతృప్తి పెట్టడం అటువంటిది ఈయన కూడా కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా చేస్తా ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనం ఈ సమావేశాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు యువత ముందుకు రావాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ కచేరీపేటనందు అంబేద్కర్ విగ్రహం వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎస్ కిరణ్ కుమార్, క్లబ్ కార్యదర్శి మద్ద వికాస్, క్లబ్ కోశాధికారి కొత్త మొహర్, శ్రీరాములు, సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అందరికీ ఆదర్శనీయుడు, ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, ప్రముఖ రాజకీయ నాయకుడు. అలాగే దళితులు, వెనుకబడిన వర్గాల వారు, బలహీన వర్గాల వారు ఏ విధంగా ఎలా జీవించాలి అనే దాని గురించి ఈనాడు మనకి అన్ని రకాల కూడా హక్కులు కల్పిస్తూ మన భారత రాజ్యాంగానికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ మనందరికీ కూడా మంచి హక్కులు కల్పించి మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పించిన మహానుభావుడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలందరూ కూడా ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే దళితులు కానీ, బలహీన వర్గాల వారు కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, విద్యావంతులుగా తయారవ్వాలి. అలా తయారైనప్పుడే ఆయన ఆశయాల్ని మనం ఖచ్చితంగా నిలబెట్టిన వాళ్ళు అవుతాము. అంచేత ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కండి, మేల్కోనండి, ధైర్యంగా ఉండండి, పోరాడండి. 36 సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్టకు నోచుకొని పగడాలపేట శ్రీరామాలయంను 20 లక్షల రూపాయలతో ఆధునీకరించి విగ్రహ ప్రతిష్ట చేసిన సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ సానా సతీష్ బాబు, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందనీయులని ఆలయ కమిటీ సభ్యులు సత్యబాబు పేర్కొన్నారు. కాకినాడ హరీష్ స్పోర్ట్స్ కార్యాలయంలో పగడాలపేట శ్రీరామాలయానికి మైక్ సెట్ బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ 25,000 రూపాయల మైక్ సెట్ను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ తమ ఆలయ నిర్మాణానికి ముందుండి నడిపించి విగ్రహ ప్రతిష్ఠ చేసి నేడు మైక్ సెట్ బహుకరించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామాంజనేయ ఆలయ కమిటీకి సభ్యులు గుడి స్థాపించేసి గుడి విగ్రహ ప్రతిష్టతో పాటుగా మాకు ఈ యాంపూర్ కూడా మాకు మైక్ సెట్తో ఆర్ఎస్ స్టార్టబుల్స్ వారు మాకు అందజేశారు.
దీంతో పాటు ఇంకా ఎన్నో చేయాలని మేము ఇంకా ఆ దేవుని కూడా ప్రార్థిస్తాం. ఆర్ఎస్ గారిని కూడా ఇంకా ఎన్నో చేయాలని, ఆయన కూడా మాకు సంతోషం కలిగి చేయాలని మేము కోరుకుంటున్నాం. గుడికి చాలా వాల్యుబుల్ అయిన యాంపు, ఒక మైకు, యాంపుని బహుకరించారు. అదేవిధంగా ఈరోజు మా గ్రామం మొత్తం ఈ రామాలయ విగ్రహాలతో కలకలాడుతూ ఉందంటే ఆయనకి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ కూడా. ఈయన చేతుల మీద చాలా కార్యక్రమాలు చేశారు. మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు చేయాలని ఆశిస్తూ ఆ రామువారి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి కలజేయాలని మా కోరిక, మా ప్రజల కోరిక. ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు రావటం వెళ్లటం సహజమని, అయితే ఏదైనా సేవ చేయడం ద్వారా దానికి సార్థకత చేకూరుతుందని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐసీ కాలనీలో ప్రతీక్ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ పుట్టినరోజులను ఆడంబరంగా కాకుండా వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. పిల్లలను ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. తొలుతగా ప్రతీక్ కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, భాను, రాజా, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బావ బర్త్డే సందర్భంగా రత్నప్రసాద్ గారి ట్రస్ట్లో మేము భోజనం ఇవ్వాలనుకుంటున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము ఆసక్తితో ఉన్నాము. దానికి దేవుడు సహకరించాలని అనుకుంటున్నాము. ఈరోజు బాబుని తీసుకొచ్చి ఇక్కడ జరుపుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా బాబు బాగా చక్కగా చదువుకోవాల్సి అంటే మీరందరూ కూడా అమ్మమ్మ నాన్నమ్మ వయసు వాళ్ళు, మీరందరూ మీ మనవల్ల ఏ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ విధంగా బాబు కూడా మీ అందరూ కూడా ఆశీర్వదించాల్సి ఈ సందర్భంగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆ తల్లిదండ్రులు కూడా మరి మంచి కార్యక్రమం మన సమక్షంలో జరుపుకోవడం అన్నది చాలా సంతోషదాయకం. వారికి అభినందిస్తూ నిజాయితీ నిబద్ధత గల జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు అని పౌర సంఘం నాయకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణరాజు మాట్లాడుతూ 1996 డిసెంబర్ 29న జరిగిన రామచంద్రపురం శిరోమండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు కావటం, ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సీనియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు కృషి ఫలితమేనన్నారు. తన కళ ద్వారా పటిష్టమైన ఆధారాలతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చి లోకం ముందించిన కారణంగానే నేడు నిందితులకు న్యాయస్థానం శిక్షణ ఖరారు చేయడం శుభ పరిణామమని రమణరాజు అన్నారు. 1996 డిసెంబర్ ఆఖరి వారంలో రామచంద్రపురం వెంకటాయపాలెంలో జరిగినటువంటి శిరోమండనం కేసు గురించి సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు గారు, టిఎస్ఎన్ రాజు గారు అత్యంత సాహసంతో మరి వారి యొక్క సిన్సియారిటీ కారణంగా జరిగినటువంటి ఆ యొక్క దురదృష్టకరమైనటువంటి ఘటనని ప్రపంచం ముందు వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ శిరోమండనం కేసు మీద భ్రష్టత్వం పట్టినటువంటి రాజకీయాల కారణంగా ఆలస్యం అయినప్పటికీ 27 సంవత్సరాల తర్వాత దాని తీర్పు రావడం వల్ల ఆ రోజున సిన్సియర్గా పనిచేసినటువంటి టిఎస్ఎన్ రాజు గారు వెలుగులో తెచ్చినటువంటి వార్త 100% నిజం అనేటువంటి నిర్ధారణ అయింది. ఆ మహానుభావుడికి పౌర సంక్షేమ సంఘం నివాళి ప్రకటిస్తూ ఉంది. నిజం నిప్పులాంటిది, దహించగా తప్పదని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తుంది. ఉత్తరాది మఠ యతిర్వేణ్యులు శ్రీ సత్య ధ్యాన తీర్థ స్వామీజీ ఆరాధన ఉత్సవాలు సందర్భంగా కాకినాడ గుడారిగుంటలో వెంచేసిన శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో మంగళవారం మధ్వ పురోహితులు యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వామీజీ తైలవర్ణ చిత్రపటానికి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామీజీ వైభవాన్ని డాక్టర్ యాతగిరి పరశురాం వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో స్వామీజీ ప్రత్యేక శ్రద్ధ కనపరచడమే కాక ఆంధ్ర ప్రాంతాలలో విశేషంగా సంచార కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి తెలుగువారి ఇంటిలో వారి తైలవర్ణ చిత్రపటం ఉండటం ఇందుకు నిదర్శనమన్నారు. పుండరీపురంలో శ్రీ సత్య ధ్యాన తీర్థులు మూల బృందావనం ఉందని వివరించారు. హరిదాసుల కీర్తనలను తుంగమణి ఆలపించగా మౌనిక, రమామణి, రఘోత్తమతో పాటు పలువురు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విరవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ వంగగీత విశ్వనాథ్. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ఓటర్లకు విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.
మహిళలందరూ మళ్లీ జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉద్ఘాటన. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుంది. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టీకరణ. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.